హైదరాబాద్ కంచగచ్చిబౌలి భూముల్లో రేపటి వరకు పనులు ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అటు హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన ఆగడం లేదు. పలువురు సెలబ్రిటీలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరోవైపు ఈ భూములపై నిజ నిర్ధారణ నివేదిక ఇవ్వాలని తెలంగాణ అటవీ శాఖను కేంద్రం ఆదేశించింది. హైదరాబాద్ కంచగచ్చిబౌలి భూములపై వటా ఫౌండేషన్ హెచ్సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న ధర్మాసనం కంచగచ్చిబౌలి భూముల్లో గురువారం వరకు పనులు ఆపాలని ఆదేశించింది. పిటిషన్పై తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరపున ఎల్ రవిశంకర్ వాదనలు వినిపించారు. గతేడాది జూన్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 54 తీసుకొచ్చిందని, దాని ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఏసీకి ఇస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుందన్నారు. భూముల వద్ద భారీ వాహనాలను ఉపయోగించి చెట్లను కొట్టేసి భూమిని చదును చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలని ఎల్ రవిశంకర్ అన్నారు. వన్యప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలన్నారు. అక్కడ లేక్లు, రాక్స్ ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఎన్నో రకాల అరుదైన జంతువులున్నాయి, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఇక్కడ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఎల్ రవిశంకర్ చెప్పారు. కొన్ని రోజులుగా ఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని కోర్టుకు తెలిపారు. వటా ఫౌండేషన్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం భూములను టీజీఐఐసీకి అప్పగించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 2004లో ఈ భూమిని ఐఎంజీ అకాడమీకి అప్పగించారని, ఒప్పందం ప్రకారం ఐఎంజీ ఆ భూములను వినియోగించలేదన్నారు. దీంతో అప్పటి ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసిందని గుర్తు చేశారు. ఆ భూముల్లో అటవీ భూమి అని ఎక్కడా లేదన్నారు. దీనికి ఆనుకుని ఉన్న హెచ్సీయూ భూముల్లో భారీ భవనాలు నిర్మించారని, 4 హెలిప్యాడ్లున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో పాములు, నెమళ్లు, చెట్లు ఉన్నాయన్న ఏజీ సుదర్శన్ రెడ్డి పిటిషనర్ల వాదనల ప్రకారం ఆయా ప్రాంతాలను కూడా అటవీ భూములుగా ప్రకటించాల్సి ఉంటుందన్నారు. ఈ లెక్కన హైదరాబాద్ మహానగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదని ఏజీ వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు అటవీ భూమి అని ఒక్క వాదన కూడా లేదన్నారు ఏజీ సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వం సైతం ఎక్కడా నోటిఫై చేయలేదన్నారు. ఇది పూర్తిగా పరిశ్రమలు, ఇతర అవసరాలకు కేటాయించిన స్థలం మాత్రమేనని, అటవీ భూమి కానే కాదన్నారు. నిజాం కాలం నుంచి ఈ భూమి బీడు భూమిగానే ఉందని కోర్టుకు తెలిపారు ఏజీ సుదర్శన్ రెడ్డి. అయితే ఈ 400 ఎకరాలు పరిశ్రమల భూమి అని రికార్డుల్లో ఎక్కడైనా ఉందా అని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. సర్వే నెంబర్ 25లో ఉన్న ఈ భూములను పలు అవసరాలకు కేటాయిస్తూ వచ్చారని న్యాయస్థానానికి తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం గురువారం వరకు ఆ భూముల్లో పనులు ఆపాలని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. అటు హెచ్సీయూ భూములపై రగడ కొనసాగుతోంది. విద్యార్థులకు మద్దతుగా ప్రొఫెసర్లు ధర్నా నిర్వహించారు. దీంతో హెచ్సీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 400 ఎకరాల భూములపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భారతదేశం మొత్తంలో ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయమే అనేక మంది విద్యార్థులను, ఐఏఎస్ ఆఫీసర్స్ ని, పాలిటీషియన్స్ ని, సైంటిస్టులను ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్లకు అందించినటువంటి గొప్ప విశ్వవిద్యాలయం ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అటువంటి విశ్వవిద్యాలయాన్ని అనేక మంది ఎంక్రోచ్ చేయడానికి ప్రయత్నించిన వివిధ సందర్భాల్లో మేము వాటన్నిటినీ వ్యతిరేకించి ఆపించగలిగినాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇందిరాగాంధీ ఏ మహదాశయంతో అయితే ఇంత గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్థాపించిందో ఆమె వారసులమని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి తూట్లు పడవడం అనేది అత్యంత హేయమైన చర్య. ఇదిలా ఉంటే హెచ్సీయూ పరిణామాలపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తూ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. మన పిల్లలకు ఆక్సిజన్ కావాలని, భవిష్యత్ తరాల కోసం 400 ఎకరాల భూమిని వదిలేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి నటి రేణుదేశాయ్ విజ్ఞప్తి చేశారు. అలాగే యాంకర్ రష్మి గౌతమ్ కూడా సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్. But for my kids and all our kids, for their future, we need oxygen, we need water.
Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there's any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, సార్ ఏదో ఒకటే ట్రై చేయండి సార్. హెచ్సిలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. అండ్ అందరూ వాళ్ళ సోషల్ మీడియాలో ఆల్ ఐజ్ ఆన్ హెచ్సియు అనే పోస్టులు కూడా పెడుతున్నారు. ఒక పాజిటివ్ అప్రోచ్ తో మీరు మీ నెక్స్ట్ డిసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ మెనీ వాయిసెస్ జాయిన్ అండ్ ఏదో రకంగా ఈ విషయం, ఈ మ్యాటర్ మా గవర్నమెంట్కి తెలుస్తుంది అండ్ తెలిసి వాళ్ళు ఈ పశు పక్షుల్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాటిని రీహాబిలిటేట్ చేసి అప్పుడు వాళ్ళు నెక్స్ట్ మూవ్ చేస్తారు అనేది కోరుకుంటున్నాము. మరోవైపు ఈ భూములపై నిజ నిర్ధారణ నివేదిక ఇవ్వాలని తెలంగాణ అటవీ శాఖకు కేంద్రం ఆదేశించింది. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని కోరింది. వాస్తవ నివేదిక, తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.